ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వమును సృజించి ఇందులో మాకు జీవాన్ని, ఊపిరిని దయచేసి జీవింపచేస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి, ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలను, విపత్తులను చూశాము. మీ కుమారుని ద్వారా మీ వాక్యంలో నుంచి మరొకసారి నీ పిల్లలమైన మాకందరికి వినిపించి హెచ్చరించారు. ఏ దేశం అయితే, ఏ ప్రాంతం అయితే మీకు విరోధంగా ఉంటుందో ఆ ప్రాంతం ప్రమాదాలకు, విపత్తులకు గురవుతుందని మీ లేఖనాల్లో రాయించారు. అందును బట్టి ఎల్లప్పుడూ మేము మీ యందు కృతజ్ఞతలు కలిగి, భయభక్తులు కలిగి మీ కొరకు నమ్మకంగా జీవించులాగున సహాయము చేయమని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. చేరి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమన దేవుని వర్లరా, బైబిల్లో నుంచి ఒక సందర్భాన్ని చూద్దాం మనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో నేను దానికి విరోధిని. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ దేశమైతే విశ్వాసఘాతకంగా ఉంటుందో, నాకు వ్యతిరేకంగా ఉంటుందో, నమ్మించి మోసం చేస్తుందో. విశ్వాసఘాతకులు అంటే ఎవరు? నమ్మించి మోసం చేసేవారు. నమ్మించి మోసం చేసేవారిని వాడు విశ్వాసఘాతకుడు అంటారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏ దేశమైతే నాకు వ్యతిరేకంగా పాపం చేసి విశ్వాసఘాతకమై ఉంటుందో ఆ దేశానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువును పంపించి మనుషులను, పశువులను నిర్మూలము చేయుదును. ఇప్పుడు ఎందుకు ఆ రెండు దేశాలు అలా అయిపోయినాయో ఈ వచనం చదివితే మనకి అర్థమవుతుంది. ప్రేమన దేవుని వల్లరా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి, దేవుని మాటకు లోబడలేదు, పాపం ఎక్కువైపోయింది, పరిశుద్ధత అనేది దూరమైపోతూ ఉంది. అలాంటి ప్రమాదాల నుంచి ఏ ప్రభుత్వం అయినా, ఏ అధికారులైనా, ఎంత గొప్పవారైనా కాపాడగలరా? కాపాడలేరు. మరొక మాటను మనం చూస్తే చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. సంభవింపబోవునది నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించునో
వారికి తెలియజేయు వారెవరు? సంభవింపబోవునది నరులకు తెలియదు, మనిషికి తెలియదు. ఈరోజు ఎంతమంది ఉన్నారండి? మొన్న ఎలక్షన్ అప్పుడే చాలామంది జ్యోతిష్కులు, దొంగ బాబాలు, దొంగ పాస్టర్లు కూడా చిక్కిపోయారు. దొరికారా లేదా? ఎలక్షన్కి ముందు ఎన్ని చెప్పారు? ఓ ఫ్యాను గీ 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 అని తిరుగుతుందన్నారు. దాన్ని అడ్డుకునేది లేదన్నారు. ట్యాక్సీ ఏం కలర్ అది? అదే కారు కలర్ ఏదో ఉంది, గులాబీ పువ్వు అంటే అదే రోజు కలరు. కారు హార్న్ మోగుతుందంట, ఆపి అడ్డొచ్చేది లేదంట. చూడండి, ఇలా ఎంతోమంది ఎన్నో చెప్పారు. ఏమీ లేదండి, ఒక రాయేస్తారు. ఒకవేళ లక్కుకి అదే గెలిచిందనుకోండి, ఇక మమ్మల్ని మించినోళ్ళు లేరు. దేవుడు మాకు ముందే చెప్పాడు, మేము బయలుపరిచాం, దేవుడు మాకు బయలుపరిచాడు, మా పక్షాన దేవుడు ఉన్నాడు. ఇక ఆ ప్రగల్భాలకి, ఆ ప్రవచనాలకి అడ్డు ఆపు ఉండదు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే భవిష్యత్తు గురించి మాట్లాడగాకండి. అలాంటివి ఎన్నో మనం చూసాము, మన జీవితంలో కూడా జరిగే ఉంటాయి. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చేస్తాను, ఇది చేస్తాను అని ముందుగా మాటిచ్చుంటావు. కానీ కాలము, పరిస్థితులు అనుకూలించినప్పుడు ఏమీ చెయ్యలేం. ఎంత పెద్దవాళ్ళమైనా సరే, ఎంత చిన్నవాడైనా సరే ఏమీ చేయలేరు. భవిష్యత్తు మన చేతిలో లేదు. భవిష్యత్తు మన చేతిలో ఉంటే దేవుని మాట వింటామా? వినరు. యేసుక్రీస్తు అంతటి మహానుభావుడే కాలములు, సమయములు దేవుని చేతిలో ఉన్నాయ్యా, మీరెందుకు తొందరపడుతున్నారు? శిష్యులు అడిగారు. అపోస్తుల కార్యములు చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 1వ వచనం. కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవటం మీ పని కాదు అన్నాడు. ఎందుకు వచ్చింది ఈ సందర్భం అంటే, యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తరువాత పరలోకానికి ఆరోహణమైపోయే సమయంలో శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఇశ్రాయేలునకు రాజ్యం ఇస్తానన్నావు కదా, మరి నువ్వేమో వెళ్ళిపోతున్నావు, మరి ఈ కాలంలో ఇశ్రాయేలులకు మరలా రాజ్యం వస్తుందా? అప్పుడు ఎవరి అండర్లో ఉంది రాజ్యం? ఎవరి కింద ఉన్నారు ఇశ్రాయేలీలు? రోమా ప్రభుత్వం కింద ఉన్నారు. రోమియుల కింద నుంచి విడుదల వస్తుంది, ఇశ్రాయేలులకు ప్రత్యేకమైన రాజ్యం వస్తుంది, రాజు ఉంటాడు అనుకుంటున్నారు. కానీ విశ్వచక్రవర్తి అయిన యేసుక్రీస్తు ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడన్న సంగతి వారికి ఇంకా అర్థం కాలేదు. ఇవన్నీ చెప్పాడు అనుకో, అసలు ఈడ ఇశ్రాయేలీలకే సరైన రాజ్యం లేదు నాయన, నువ్వేంది ప్రపంచాన్ని వెళ్తావా అనుకోవచ్చు శిష్యులు. అంటే అప్పుడున్న పరిస్థితులు అలాంటివి, చెప్పినా అర్థం చేసుకోలేని, నమ్మలేని పరిస్థితి. కానీ ఈరోజు ప్రపంచమంతా యేసుక్రీస్తు వారు ఉన్నాడా లేడా? ఆయన రాజ్యం ఉందా లేదా? మనం అందరం ఎవరమే? ఆయన రాజ్యములో సభ్యులం, ఆయన రాజ్యములో సైనికులం, ఆయన రాజ్యములో మనము కష్టపడి పనిచేసి రాజ్య విస్తరణ కోసం పాటుపడవలసిన వారం. ఆ శిష్యులు అడిగినప్పుడు, కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. మీ పని కాదు అంటే మా పని అని బయలుదేరారు. చాలామంది మేము చెప్తామని. ఏంటిది నువ్వు చెప్పేది? ఒక నిమిషం తర్వాత ఏం జరుగుతుందో చెప్పు. చెప్పలేము. ఈ బిల్డింగ్ ఉంటుందో కూలిపోతుందో చెప్పగలమా? చెప్పలేము. భవిష్యత్తు అనేది ఏది మనకి తెలియదు ప్రేమ దేవుని వల్లరా. అది దేవుని చేతిలో ఉంటుంది. కాకపోతే మనుషులం గనక అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చేద్దాం, ఇది చేద్దామని
అనుకుంటామే కానీ అవి అవతయ్యో కావో తెలియదు. ఎలాంటిదంటే, నేను మంచి ఇల్లు కట్టాలి అనుకుంటాం. కట్టొచ్చు, కట్టకపోవచ్చు. నమ్మకంగా చెప్పగలమా? చెప్పలేం. నేను మంచి కారు కొనాలనుకోవచ్చు నువ్వు, లేదా మంచి బైక్ కొనాలనుకోవచ్చు. కొనొచ్చు, కొనకపోవచ్చు. మంచి చదువు చదవాలనుకోవచ్చు, చదవచ్చు, చదవలేకపోవచ్చు. మంచి ఉద్యోగం సంపాదించాలనుకోవచ్చు. ఇవన్నీ భవిష్యత్తుకు సంబంధించినవి చెబుతున్నాను. మంచి ఉద్యోగాన్ని సంపాదించాలనుకోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. అవునా కదా? మంచి భర్త దొరకాలనుకుంటారు, దొరకొచ్చు, దొరకకపోవచ్చు. మంచి భార్య దొరకాలనుకుంటారు, దొరకొచ్చు, దొరకకపోవచ్చు. చెప్పలేము. కానీ మరణం రావచ్చు, రాకపోవచ్చు. ఉందా? లేదు. భవిష్యత్తు కూడా అలాంటిదే. ప్రతి మనిషిని అంటుబెట్టుకుని ఉండేది ఎక్కడి నుంచి? తల్లి గర్భములో నుంచి. నీ వెంట ఏదైనా ఉందంటే అది మరణం. తల్లి గర్భంలో మరణం లేదా? ఉంది. ఉద్యోగానికి ఒక వయసు ఉంది, ఉద్యోగానికి ఒక అర్హత ఉంది, ఇల్లు కట్టడానికి ఒక వయసు ఉంది, బండి నడపడానికి ఒక వయసు ఉంది, నువ్వు తినటానికి ఒక వయసు ఉంది. అన్నిటికీ కొన్ని కొన్ని పరిమితులు, హద్దులు ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ మరణానికి మాత్రం తల్లి గర్భములో ఉండప్పటి నుంచి నువ్వు ఈ భూమి మీద బ్రతికిన కాలంలో పసితనం అని లేదు, బాలుడని లేదు, యవ్వనుడని లేదు, మధ్య వయసు అని లేదు, వృద్ధాప్యం అని లేదు. ఎప్పుడు ఎవరిని కబలించుకుపోతుందో ఎవరికి తెలియదు. ఎవరు ఆపలేరు, ఎవరితోనూ కాదు ప్రేమణ దేవుని వల్లరా. అందుకే యాకోబు గారు రాస్తూ ఆయన అంటాడు, యాకోబు రాసిన పత్రిక చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. గొప్పగా బ్రతికాడు ఎన్టీ రామారావు గారు, ఇంకా గొప్పగా బతికాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈరోజు లేరు, ఈరోజు లేరు. కాలం ఎప్పుడు ఎవరిని ఎలా తీసుకుని వెళుతుందో ఎవరికి తెలియదు ప్రేమణ దేవుని వల్లరా. ఓ బ్రతికొండగా నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చేస్తాను, ఇది చేస్తాను, ఉతుకుతాను, ఆరేస్తాను అని అంటారు. తర్వాత ఆ దేవుడు ఉతుకుతాడు. ప్రగల్భాలు పలకవద్దు, బడాయికి పోవద్దు, ఆడంబరాలకు పోవద్దు. అటు ఒంగోలు ప్రాంతంలో అయితే ఎచ్చులు అంటారు. ఇక్కడ కూడా ఉందా ఆ భాష? ఎగస్ట్రాలు చేయకో, ఎచ్చులు పోకో, అతిగా చెయ్యకో, ప్రగల్భాలు పలగ్గాకో. యెషయా గ్రంథంలో చూడండి ఏమంటున్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 25వ వచనం. నేనే ప్రగల్భుల ప్రవచనములను ఏం చేస్తాడంట? వ్యర్థము చేస్తాను, వ్యర్థం చేస్తాను. ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదెగాండ్రను వెర్రివారిగా చేస్తాను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. నేనే నా సేవకుణ్ణి మాట రూఢీపరచువాడను. ఆలోచించండి. సోది చెప్తాం, సోది చెప్తామమ్మా, సోది చెప్తాం అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి చెయ్యిస్తాం. ఏమని?
ఆమె చెప్తుంది, ముందే చెప్తుంది, నేను చెప్పేదంతా సోదేను అని. నేను చెప్పేదంతా సోదేను అని చెప్తుంటే ఆ సోది చెప్పని మన చెయ్యి ఇచ్చి సోది చెప్పించుకుంటాం. ఏంటి ప్రయోజనం? ఈ సోదిగాళ్ళు, ఈ ప్రగల్భాలు పలికేవాళ్ళు, ఈ నక్షత్ర సూచికలు, మాచచర్య చెప్పేవాళ్ళు, దినచర్య చెప్పేవాళ్ళు, అమృత గడియలు చెప్పేవాళ్ళు, వీళ్ళంతా మరి ఇదిగో పలానా తేదీన శుక్రవారం రోజు పలానా దేశం మునిగిపోతుంది, భూకంపం వస్తుందని ఎందుకు చెప్పలేదు? చెప్పొచ్చు కదా మరి భవిష్యత్తు చెప్పేవాడు. అబద్ధం, మోసం. మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటానే ఉంటాడు. మోసపోయేవాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటానే ఉంటాడు. ప్రేమణ దేవుని వల్లరా, ఇక్కడ అంటున్నాడు, ఎవడ్రా చెప్పేది, రమ్మను ముందుకి, నీ ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థం చేయువాడని నేనే. సోదిగాండ్రను వెర్రివారిగా చేస్తాను, జ్ఞానులను వెనుకకు తిప్పి వారి విద్యను అవిద్యగా చేస్తాను. ఆలోచించండి ప్రేమణ దేవుని వల్ల. దేవుని పక్షాన నిలబడితే దేవుడు మన పక్షాన ఉంటాడు. ఏలియా దేవుని పక్షాన్ని నిలబడ్డాడు. అవతల ఎంతమంది? 450 మంది బయలు ప్రవక్తలు. ఇటువైపు ఒకే ఒక్కడు సింగిల్ హ్యాండ్ ఒకే ఒక్కడు నిలబడ్డాడు. కానీ ఏమైపోయారు మొత్తం? ఈయన దగ్గర ఒరిజినల్ ఉంది, కనుక వాళ్ళతో ఆటాడుకుంటున్నాడు. పిలవండ్రా, మీ ఓడి నిద్రపోతున్నాడేమో, పిలవండి, ఇంకా దారిలో ఉన్నాడేమో, ఇంకా గట్టిగా అరవండి, కేకలు వేయండి. ఎక్కడున్నాడు? ఉంటే కదా అసలు. ఒక్కసారిగా మహానుభావుడు ప్రార్థన చేశాడు, ఆకాశం నుంచి అగ్ని దిగి ఆ బలిని, కట్టెలను మొత్తటిని దహించేసింది. నీళ్లలో మునిగిన వాటిని, నీళ్లతో తడిపిన వాటిని. దేవుని పవర్ అది ప్రేమణ దేవుని వల్ల. మనుషుల మీద ఆధారపడుతున్నారు, దేవుని మీద ఆధారపడటం లేదు. దేవుని మీద ఆధారపడితే ఈరోజు ఇలా ఉండేది కాదు ప్రపంచం. ఒక కుటుంబంలో పిల్లలకు, భార్యకు కావలసినవన్నీ కరెక్ట్గా అందటం లేదంటే తండ్రి విఫలమయ్యాడు, సరైన మార్గములో లేడు, సరైన ఆలోచనలో లేడు. భార్య అవసరాలు, పిల్లల అవసరాలు, చదువులు, ఇవన్నీ కరెక్ట్గా అందటం లేదు అంటే, కరెక్ట్గా లేవు అంటే ఆ కుటుంబంలో లోపం ఉంది. ఈరోజు ప్రపంచానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆనుకోకపోవటం వల్లనే దేవుడు వీరిని విడిచిపెట్టేశాడు. ఎంతోమందిని, ఎన్నో కుటుంబాలు దూరమైపోతున్నాయి. కారణం ఏంటి? తమ్ముకు తాము ఆలోచించుకోవటం ప్రారంభించారు. దేవునిపై ఆధారపడకుండా తమ్మును తాము ఎలా ఉండాలి, ఇలా ఏం చేయాలని తమకు తాము ఆలోచించుకోవటం వల్లనే ఈరోజు ప్రపంచం ఈ దౌర్భాగ్యమైన స్థితిలోనికి వచ్చింది. ప్రేమణ దేవుని వల్ల. మరొక మాటను చూడండి, అదే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 21వ వచనం. అదే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 21వ వచనం. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువులను చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విశదపరచి నా ఎదుట తెలియజెప్పుడి. అమ్మా, పూర్వమైన వాటిని విశదపరచుడి, మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకొనున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని నాకు తెలియజెప్పుడని ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పండి. ఎవడు చెప్తాడు? ఎవ్వడికి తెలియదు. ఈ ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు భవిష్యత్తు. అతను ఎంత గొప్పవాడైనా కానీ భవిష్యత్తు చెప్పాడు అంటే పిచ్చివాడు అనుకోండి ఎవడైనా సరే. బైబిల్ చెప్పాలి, దేవుడు చెప్పాలి. భవిష్యత్తు చెప్పాలంటే బైబిల్ చెప్పాలి, దేవుడు చెప్పాలి, దేవుని సేవకుడు చెప్పాలి బైబిల్లో ఉన్న వాటిని.
సొంతవి చెప్తే కాదు. సొంతవి చెప్పామనుకో మనల్ని కూడా పిచ్చోళ్ళని చేస్తారు. మనల్ని కూడా పిచ్చోళ్ళని చేస్తారు తెలుసా. దేవుడే చేపిస్తాడు కూడా సొంతవి చెప్తే, దేవుడు చెప్పమన్నవి చెప్పకుండా. అలా పెద్ద పెద్దవారు ఎంతోమంది ఎన్నో చెప్పి వ్యర్థమైపోయాయి. దేవుణ్ణి ఓవర్టేక్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు. ఈ మధ్యకాలంలో జనాలకి ఇంకా ఎంత పిచ్చెక్కింది అంటే వాక్యమే, ఆచారమే. దారం వేయాల్సిందే. ఎక్కడా? మెళ్ళలోనో, కాలుకో, చేతికో. ఇంకా ఏంటంటే డెలివరీ సమయం ఇంకా 2 రోజులు 3 రోజులు ఉందనంగానే ముందే హాస్పిటల్కి వెళ్ళి రావు గడియలని, అమృత గడియలని చూసి ఆపరేషన్ చేయించి మరి బయటికి తీపిస్తున్నారు పిల్లల్ని. ఎవరు చెప్పారు? ఆ మంచి గడిలో పుడితే నీ కొడుకు ఇంకా మంచిగానే ఉంటాడా జీవితం అంతా? ఏ ప్రమాదాలు, ఏ అపాయాలు రావా? ఏ రోగాలు రావా? ఏ అలవాట్లు, దురలవాట్లు లేకుండా పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా జీవిస్తాడా? దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేయకూడదు. దేవుడు పెట్టిన క్రమాన్ని మనిషి తప్పించకూడదు ప్రమణ దేవుని వల్లరా. ఈరోజు ఎంతోమంది ఎన్నో చేస్తున్నారు. క్రైస్తవులే చర్చికే వెళ్తారు. ఎవరి సంగతో వద్దు, మన సంగతి ఆలోచిద్దాం. ఎంతమంది ఇళ్ళ కాడ గడపల దగ్గర ఇనప కమ్మలు లేవు? వాకిట్లో ఇనప కమ్మేస్తారు, లేదా పైన కలముందో లేకుంటే ఇంకొకటి ఏదో అదేందయ్యా నాంజేడు మట్ట ఎడేమంటారు, ముళ్ళుగా ఉంటుంది. కలబంద కాదు, బొమ్మజేవుడు ఆ టైపులో ఉంటుంది. ఆ చేతుల్లాగా ఉంటాయి, ఇంత తెల్లడుపున, వాటి నిండా ముళ్ళు వచ్చి ఉంటాయి. బ్రహ్మజేవుడేనా? నాంజేడు మట్ట అంటారు. దాటి కాయలు కూడా ఉంటాయి ఎర్రగా, ఇంతంత బాగా తింటారు. నాగమల్లి చెట్టు అంట. అవన్నీ కడుతుంటారు. అవి చూస్తే భయం దయ్యానికి? నిన్ను చూస్తేనే భయం లేదు, జీవం లేని వాటిని చూస్తే ఏం భయం? ఎండిపోయింది ఏం చేస్తుంది? ఇనప ముక్క ఏం చేస్తుంది? ఆలోచించండి. ఇలా ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, ఇంకా చాలా ఉండే చెప్పాలంటే. పిల్లి ఎదురు వచ్చిందని, కుక్క ఎదురు వచ్చిందని, వేదవరాలు ఎదురు వచ్చిందని. అయ్యా డబ్బులు అంట కుడి చేత్తోనే ఇవ్వాలి, ఎడం చేత్తో ఇవ్వకూడదు. మరి కుడి చేయి లేదు ఆయనకి, ఇంక డబ్బులు ముట్టుకోడా? కుడి చేయి లేదు, ఆయనకు డబ్బులు అవసరం లేదా? డబ్బులు ముట్టుకోడా? ఆలోచించండి. వాకిటి అవతలే ఉండివ్వాలి, లేదా వాకిటి అవతలే ఉండివ్వాలి. ఇలాంటి మూఢనమ్మకాలు వద్దు ప్రియమైన దేవుని వల్లరా. దేవుడు చెబుతున్న మాటలు వింటూనే లోకం వైపుకి వెళ్ళకూడదు. ఉంటే దేవుళ్ళలోనన్నా ఉండాలి, లేదంటే లోకంలోనైనా ఉండాలి. మరొక మాటను చూద్దాం, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఉన్నావా ప్రార్థనలోనే? తీసుకున్నావా బాప్తిస్మము? ఉన్నావా సంఘంలోనే? ఉన్నాను పేరుకి. కానీ మాసాలను, ఉత్సవాలను, అమావాస్య దినాలను, ఆదివారం పడమట ప్రయాణం చేయనండి. మరి 24 గంటల పేగు నొప్పి వచ్చింది, అపెండిక్స్, హాస్పిటల్ పడమరం వైపే ఉంది, పోవా? అనంతపురంలోనే ఉన్నాడు మంచి డాక్టరు, పోవాలా లేదా? పోవాలా? అక్కడ కుదరదు, మళ్ళా అక్కడ కుదరదు. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. మరొక మాటను చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక
2:16 అన్నపానముల విషయములోను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములోను అయినను మీకు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశం ఇయ్యకండి. నువ్వు అవి చేయాలి, ఈ చేయాలి, అవి తినకూడదు, ఈ తినకూడదు, ఇవన్నీ అన్నావు అనుకో దొరికిపోతావు. అవన్నీ పాత నిబంధన కాలానికి సంబంధించినవి. క్రొత్త నిబంధన కాలంలో నువ్వు పరిపూర్ణతలో ఉన్నావు, సంపూర్ణతలో ఉన్నావు. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్కి వచ్చామండి, మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఆ స్థితికి వెళ్ళం. పాత ధర్మశాస్త్రం అనేది బాల శిక్షకుడు, ప్రారంభపు స్థితి. క్రొత్త నిబంధన అనేది పరిపూర్ణం, సంపూర్ణం. ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా ఆచారాలు, కట్టుబాట్లు, విధులు, విధానాలు, ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ఆ ధూపము, నైవేద్యము, సున్నతి, పస్కా, గుడారాలు ఇవన్నీ ఉండవు. అవన్నీ వారు ఐగుప్తులో నుంచి వస్తున్నప్పుడు అక్కడ ఐగుప్తులో వాళ్ళు ఏం చేశారు? ఐగుప్తు అన్య ఆచారాలన్నీ నేర్చుకొని వచ్చారు. వారిని ఒక్కసారిగా బయటికి తీసుకొని రావాలంటే కష్టంగా ఉంటుంది కనుక వీరికి కూడా కొన్ని పండుగలు పెట్టాలి, దేవుని మాటలు అందించటానికి, దేవుని యొక్క అద్భుత కార్యాలు జరిగించటానికి అక్కడ కొన్నిటిని ఇచ్చాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. క్రీస్తు గుడారాల పండగ చేశాడా? పర్ణశాలల పండగ చేశాడా? విశ్రాంతి దినాన్ని పాటించాడా? లేదు. యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందినప్పుడు పేతురు, యోహానులు, అయ్యా నీకొకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, ఇక్కడ పర్ణశాలలు కడతామన్నారు. ఏమన్నాడు? కడదామన్నాడా? వద్దు, ఆ కాలం అయిపోయింది. ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు ఆ కాలం కాదు. నువ్వు ఆ గుడారాలు కదా ఇప్పుడు కట్టాల్సిందే. దేవుని నిజమైన మందిరాలు, దేవాలయాలు మనుషులను కట్టాలి. మనుషులను దేవుని ఆలయంలోనికి నడిపించి దేవుని మాటలు చెప్పి వారి హృదయాలు మార్చాలి. ఈ మందిరాలు కట్టాలి అన్నాడు. మోషే, ఏలియా వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర ఆ రూపాంతరం పొందినప్పుడు చెప్తే వద్దు అన్నాడు. విశ్రాంతి దినాన్ని ఆడన పాటించాడా? విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించాడు అని రాయబడింది. చూడండి యోహాను సువార్త 5:18. యోహాను సువార్త 5:18. ఆయన 18 ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక. ఇక్కడ ఏంది? యేసుక్రీస్తు వారు ఏం చేశాడంట? విశ్రాంతి దినాచారమును మీరాడు. విశ్రాంతి దినాన్ని పాటించలేదు. ఈరోజు కూడా ఉన్నారా లేదా క్రైస్తవుల్లో మనం విశ్రాంతి దినం పాటించాలని? అసలు విశ్రాంతి దినం ఎప్పుడు? విశ్రాంతి దినం ఎప్పుడు అంటే శనివారం. ఈరోజు శనివారపు ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు లేరా? ఉన్నారు. శనివారమే ఆరాధన చేయాలి. విశ్రాంతి దినం ఎప్పుడంటే శనివారం. క్రైస్తవుల్లోనే. అంటే వాక్యంపై సరైన అవగాహన లేక, సరిగ్గా తెలుసుకొని పరిస్థితులు లేక, చెప్పేవారు లేక, గుంపులో గోయిందన్నట్టుగా ఎంతోమంది శనివారపు ఆరాధనకే పరిమితం అయిపోయారు. ఆదివారం కాదు విశ్రాంతి దినం. ఇశ్రాయేలీలకు శనివారమే విశ్రాంతి దినం. మొదటి దినం ఎప్పుడై అంటే ఆదివారం. 7వ దినం ఎప్పుడంటే శనివారం.
కానీ ఇప్పుడేమైపోయింది, మొదటి దినం సోమవారం, లాస్ట్ దినం ఆదివారంగా మార్చుకున్నారు. ఎవరు? ప్రభుత్వము అన్ని చోట్ల కూడా సెలవు దినం దేన్ని సెలవు దినంగా ప్రకటించింది? ఆదివారం. ఈరోజు మనుషులు దేవుణ్ణి విడిచిపెట్టి తమ సొంత కాళ్ళపై తాము బ్రతకాలని ఆలోచించుకున్నారు గనుకనే, దేవుణ్ణి ఆశ్రయించటం లేదు గనుకనే ఎన్నో సమస్యల మధ్య చిక్కుకుంటున్నారు, ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నారు, ఎన్నో విధాలుగా మనిషి పతనానికి వెళ్ళిపోతున్నాడు. ప్రేమణ దేవుని వర్లారా, మరొక మాటను చూద్దాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 11వ వచనం. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. మంత్రం వేయించుకుంటే పోద్దా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? చెట్టు కింద కూర్చొని మంత్రం చెప్పించండి, చింతకాయలను రాలుతాయేమో? రాలవు. అది పండావాలా, దాని కాలం రావాలా, అది రాలాలా. మంత్రాలకు చింతకాయలు రాలవు. అక్కడ అంటున్నాడు, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు, కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు, నీకు తెలియని నాశనము నీ మీదికి అకస్మాత్తుగా వచ్చును. 2004లో సునామీ వచ్చింది జపాన్లో. ఎంతమందికి తెలుసు? తెలీదా? చూడలేదా? 2004లో సునామీ వచ్చింది జపాన్లో. విర్రవీగుతుంది ప్రపంచంలో. మా దేశానికి పోటీ వచ్చే దేశం ఏది లేదు. రిక్టర్ స్కేల్పై 10% వచ్చిన భూకంపం తట్టుకునే టెక్నాలజీ మా దేశంలో ఉందని విర్రవీగారు. ఎలాంటి భూకంపం వచ్చినా తట్టుకునే టెక్నాలజీ మా దగ్గర ఉంది. జపాను టెక్నాలజీకి మారుపేరు. అక్కడి నుంచే ఏమైనా మంచి క్వాలిటీ వస్తువులు వస్తాయి, అవి వెహికల్స్ కానివ్వండి, ఏవైనా. అలాంటి టెక్నాలజీ కలిగినటువంటి దేశం విర్రవీగింది, భూకంపం వచ్చినా తట్టుకుంటామని. దేవుడు అలా ఉన్నారా మీరని చెప్పి ఎక్కడ పెట్టాడు భూకంపాన్ని? సముద్రంలో పెట్టాడు. సముద్రంలో భూకంపం వస్తే వీళ్ళకేమైద్దాయి అంటే అయ్యింది. సముద్రంలో భూకంపం వస్తే సముద్రం అంతా లేచి ఒక్కసారి దేశం మీద పడిపోయింది. దేశం మీద పడిపోయింది. ఎవడాపుతాడు? ఆ రాత్రి అది జరిగిద్ది అన్న సమయంలో ఆ పార్కుల్లో ఉన్న జంతువులు, పశువులు, పక్షులు అన్నీ గోలగోల చేస్తున్నాయి. అర్థం కాల. చాలా అయితే తెంపుకొని కొండలకు పారిపోయి కొండలు ఎక్కినాయి. ముందే కొండలు పారిపోయి కొండలు ఎక్కినాయి ముందే. వాటికి ఎలా తెలిసింది? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు. ప్రేమణ దేవుని వర్లారా, మనుషులకు వినపడటం లేదు. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా జంతువులకు మాత్రం అర్థమవుతుంది. మళ్ళీ ఆ సబ్జెక్టులోకి వెళ్తే చాలా ఉంటాయి. జంతువులకు సంబంధించిన సబ్జెక్టులోకి వెళ్తే దేవుడు పిలువగా వాటికి వినబడింది. దేవుడే వాటికి ఆహారం ఇస్తున్నాడు. అవి సర్వజీవులు దేవుని వైపు చూస్తున్నాయి, దేవుని వైపు చూస్తున్నాయి. ఈరోజు జంతువులకు, పశువులకు, పక్షులకు, క్రూర మృగాలకు, క్రిమి కీటకాలకు, సముద్రములో చేపలకు, జీవులకు తెలిసిన దేవుడు మనుషులకు తెలియకపోవటం విడ్డూరం. అందుకే అంటున్నాడు, మంత్రించి నువ్వు దాన్ని పోగొట్టజాలవు, కీడు నీ మీద పడును, దాన్ని నీవు నివారించలేవు, ఆపలేవు, ఎవరు ఆపలేరు. అమ్మా, మీకు తెలియని నాశనము మీ మీదికి అకస్మాత్తుగా వచ్చును. నీవు బాల్యము నుండే నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను అమ్మా చూపుటకు మా ఊరికమ్మా
వాడికి తెలియదు, పిల్లలు కదా, పిల్లలు కదమ్మా, తెలియదు, కోప్పడకూడదు. పెద్దవాళ్ళమే మాట వింటలే. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. 43వ అధ్యాయం 9వ వచనం, అదే గ్రంథం 43వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 9వ వచనం. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలెను, వారిలో ఎవ్వరును ఇట్టి సంగతులు తెలియజేయుదురు. పూర్వకాలము జరిగిన వాటిని ఎవడు మాకు వివరించెదరు? తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు ఏం చేయాలంట? తమ సాక్ష్యము తేవలెను. నిర్దోషులమేనా, లేకుంటే దేవునికి విరోధులమా, వ్యతిరేకులమా? ఆలోచించండి. ఒకని నడతలు యెహోవా వశం. దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వేదో చేయాలనుకుంటే చేయలేవు. దైవం తలిచిందో, నేను తలిచింది ఒకటి, దైవం తలిచింది ఒకటి అంటారు. దేవుడు తలిచింది జరుగుతుంది, నువ్వు తలిచింది జరగదు. చివరి మాట, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవునది నువ్వెట్ట తెలుసుకుంటావయ్యా? తెలిస్తే, ముందే తెలిస్తే అక్కడ ఉన్న జనాలందరినీ ఖాళీ చేసేవాళ్ళు కదా. ముందే తెలిస్తే అక్కడ ఉన్న జనాలందరినీ ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలకు పంపించేవాళ్ళు. మరి బిల్డింగులు అండి పోతాయి, ఫ్రిడ్జులు అండి పోతాయి. ఫ్రిడ్జులు, బిల్డింగులు, టీవీలను చూసుకుంటూ ఆడుండవు అనుకో, నీ ప్రాణం ఉండదు. నీకు అవి ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? ప్రాణం ముఖ్యం. బ్రతికుంటే అమ్మా బలిశాక ఏమదే ఎట్టుంటుందమ్మా, నేను ఎప్పుడు చూడలా. బ్రతికుంటే బఠానీలు అమ్ముకొనైనా బ్రతకొచ్చు. ఏది బాగుంది? బలిశాఖ అంటే బాగలేదులమ్మా, బూతు తిట్టినట్టుగా ఉంది. బ్రతికుంటే ఉప్పుగల్లు అమ్ముకొనైనా బ్రతకొచ్చు, లేదా బఠానీలు అమ్ముకొనైనా బ్రతకొచ్చు. అంతేగాని ఆ ఫ్రిడ్జ్ కోసమో, ఆ ఇంటి కోసమో, ఆ బంగ్లా కోసమో, ఆడున్న వస్తువుల కోసమో, బీరువాల కోసమో, వీటి కోసం ఆ ఇంట్లోనే ఉన్నాం అనుకో, అది కూలిపోతే ప్రాణమే పోతుంది. కనుక దేవుడు అంటున్నాడు, సమస్తము ఎవరి వశమంట? యెహోవా వశము. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవునది ఒకడు ఎట్లు తెలుసుకొనగలడు? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తరువాత దానిని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగుతుంది. అర్థమైందా? చాలామంది చాలాసార్లు మనం కూడా ఏమనుకుంటాం, నేను దేవునికి అది చేయాలి, ఇది చేయాలి, అది ఇస్తాను, ఇది ఇస్తాను అని మాటిచ్చి మరలా పక్కకి వెళ్ళిన తర్వాత, అరే ఇదంతా ఇస్తానన్నాను, ఇది ఇస్తే నాకెట్లా, నాకు మరలా లేదే, నాకు మొత్తం ఇవ్వాల్సిన అవసరం ఏముందలే, కొంత నేను ఉంచుకుంటానులే, ఇలా ఆలోచన చేస్తే అది ఏమవుతుందంట? అది వాడికే ఊరి అవుతుంది, ఎవరికో కాదు. ఎవరికి ఊరి అవుతుంది? ఎవడైతే ఇస్తానని వాగ్దానం చేసుకొని నిశ్చయించుకొని ఉన్నాడో, ఇవ్వాలనుకున్నాడో, అది ఇవ్వకుండా వెనక్కి తీసినా, దాని గురించి విచారించినా అది నీకు ఉరిగా మారుతుంది. ఆలోచించండి ప్రేమన. భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించకండి, ఎందుకంటే అది మన చేతిలో లేని పని, దేవుని చేతిలో పని. అందుకే నేను అనేది, గతాన్ని గురించి గతంలో చెప్పాను మీకు, గతాన్ని గురించి ఏం చేయమన్నాను? గతాన్ని గురించి బాధపడి కృంగిపోకండి. భవిష్యత్తును గురించి భయపడి
ఆలోచించకండి ఏం చేయాలా, ఎలా ఉండాలా, అదెట్ట ఇదెట్ట అని. భవిష్యత్తును గురించి భయపడకండి, గతాన్ని తవ్వుకొని గతం గురించి ఆలోచించి కృంగిపోకండి. వర్తమానంలో హ్యాపీగా దేవునిలో ఆనందంగా బ్రతకండి. దేవుని మీద ఆధారపడండి. దేవుని కుటుంబంలో ఉండండి, దేవుని సంఘములో ఉండండి, దేవుని పరిచర్యలో ఉండండి. ప్రభు యొక్క పరిచర్యలో ఉంటే సమస్తము సమకూడి సమృద్ధిగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇంతవరకు ఎన్నో సంగతులు మీ గ్రంథములో నుంచి మాకు తెలియచేశారు. మిమ్మలను విడిచి మా మీద మేము ఆధారపడి, లేదా ఎవరో గొప్పవారని, ఎవరో పెద్దవారని, ఎవరో సహాయం చేస్తారని, ఎవరినో నమ్మి వారి మీద ఆధారపడి జీవితాలను కొనసాగించుకుంటూ పోతుంటే అది వ్యర్థము అని, మీ మీద ఆధారపడితే మాకు ఏ కొదువ లేకుండా సకలము సమృద్ధిగా జరుగుతుంది అని మీ గ్రంథములో నుంచి విన్నాం. భవిష్యత్తును గురించి భయపడక, గతాన్ని గురించి కృంగిపోక, వర్తమానంలో మీకోసం ఎలా బ్రతకాలో, ప్రజెంట్ సిచ్యువేషన్లో తండ్రి మేము ఎలా ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో అది మీకు తెలుసు. మీ చిత్తానుసారంగా మా జీవితాలు ఉండుటకు సహాయం చేయండి. మీ కృపలో భద్రపరచండి. విన్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానాన్ని నింపండి. బిడలందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. మీ కృపలో భద్రపరచండి. ఇంతవరకు చదివిన మాటలు తండ్రి మరచిపోకుండా హృదయంలో భద్రపరుచుకొని మీ కొరకు నమ్మకంగా భయము, భక్తి, వినయము, విధేయత, గౌరవము, మర్యాద కలిగి జీవించుటకు సహాయము చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.